వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం ప్రాబ్లమ్ ఆన్ జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్ చూద్దాం. ప్రాబ్లమ్ ఆన్ జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్. ఇది మనకి జెడ్ టెస్ట్ లో సెకండ్ మోడల్. ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ మోడల్ చూసాం. దానికి ఫార్ములా ఏంటి? జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ x1 బార్ మైనస్ x2 బార్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా 1 స్క్వేర్ n1 ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ డివైడెడ్ బై n2. ఈ ఫార్ములా చూసాం కదా. ఇదేమో జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ బిట్వీన్ టూ మీన్స్ అన్నమాట. ఓకే, ఇవాళ ప్రాబ్లం వచ్చేసి ప్రాబ్లమ్ ఆన్ జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్. దీనికి ఫార్ములా జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఎక్స్ బార్ మైనస్ మ్యూ డివైడెడ్ బై సిగ్మా బై రూట్ ఎన్. ఇక్కడ ఎక్స్ బార్ అంటే మీన్, మ్యూ అంటే పాపులేషన్ మీన్, సిగ్మా ఈజ్ స్టాండర్డ్ డీవియేషన్, స్మాల్ ఎన్ ఈజ్ శాంపుల్ సైజ్. నౌ లెట్ us see the problem. ప్రాబ్లం ఏంటి అంటే an online medicine shop claims that the mean delivery time for medicines is less than 120 minutes with a standard deviation of 30 minutes. Is there enough evidence to support this claim at 0.05 significance level if 49 orders were examined with a mean of 100 minutes? ఓకే, ఇక్కడ చూడండి, ఒక ఆన్లైన్ మెడిసిన్ షాప్ అనేది మీన్ డెలివరీ టైం అంటే మెడిసిన్స్ డెలివర్ చేయడానికి యావరేజ్ గా మనకి 120 మినిట్స్ పడుతుందంట. మీన్స్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 120 మినిట్స్ విత్ ఎ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ 30 మినిట్స్ అంటే సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు 30 మినిట్స్. ఈజ్ దేర్ enough evidence to support this claim at 0.05 అంటే alpha is equals to 5%. Why? Because 5 divided by 100 is 0.05. Okay, and if 49 orders were examined with a mean of 100 minutes అంటే ఇక్కడ పాపులేషన్ మీన్ వచ్చేసి 100 మినిట్స్ అయింది, శాంపుల్ సైజ్ వచ్చి 49 అయింది. ఓకే, ఇక్కడ ఎలా ఎందుకు మెన్షన్ చేసుకున్నాము అంటే చూడండి, మనకి మెడిసిన్స్ డెలివర్ చేయడానికి 120 మినిట్స్ కన్నా తక్కువ టైం పడుతుందంట. ఓకే, అంటే దిస్ ఈజ్ ఏ వన్ టైల్ టెస్ట్. మీకు ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను, లెస్ కానీ లోవర్ అని కానీ లేదు బిలో అని కానీ ఉంటే ఇట్ ఈజ్ ఏ వన్ టైల్ టెస్ట్. అది కూడా లెఫ్ట్ టైల్ అనమాట. అబోవ్, ఎక్సెస్ లేదు మోర్, ఈ టర్మ్స్ ఉంటే మనకి ఇట్ ఈజ్ ఏ రైట్ టైల్ టెస్ట్. వన్ టైల్ టెస్ట్లోనే రైట్ టైల్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి లెస్ దాన్ అని మెన్షన్ చేశాడు కాబట్టి ఇట్ ఈజ్ ఏ లెఫ్ట్ టైల్ టెస్ట్. ఓకే, నౌ లెట్ us see the ప్రాబ్లం. ప్రాబ్లం కన్నా ముందు మనం ఏం చేస్తాము అంటే క్యాలిక్యులేషన్ కన్నా ముందు నల్ హైపోథసిస్ అనేది సెట్ చేస్తాం. ఓకే, నల్ హైపోథసిస్, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ సెటప్ చేసుకుంటాం. వాటికి సంబంధించి టెస్ట్ ఆఫ్ హైపోథసిస్ వీడియో ఆల్రెడీ నేను చేశాను. దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ గో అండ్ చెక్. Null hypothesis. There is no significance difference between the mean delivery time of medicine. సో ఫస్ట్ నల్ హైపోథసిస్ H0 అనేది ఎలా సెటప్ చేస్తామంటే ఎటువంటి సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ లేదు అని చెప్పేసి మనం తీసుకుంటున్నాము. అండ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ వచ్చేసి దెర్ ఈజ్ ఏ సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద మీన్ డెలివరీ టైమ్ ఆఫ్ మెడిసిన్స్. ఇక్కడ సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి తీసుకుంటాం. నౌ లెట్ us రైట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చేసాడు మన క్వశ్చన్ లో 0.05, దట్ ఈస్ 5%. నౌ ఇట్స్ టైమ్ ఫర్ క్యాలిక్యులేషన్. ఫార్ములా ఈజ్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బార్ మైనస్ మ్యూ డివైడెడ్ బై సిగ్మా బై రూట్ ఎన్. నౌ లెట్ us రైట్ ద గివెన్ వాల్యూస్ రాసుకుందాం. ఏమిచ్చాడు? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 120 మినిట్స్. ఆన్లైన్ మెడిసిన్స్ డెలివరీ చేయడానికి లెస్ దాన్ 120 మినిట్స్ పడుతుందని తీసుకున్నాం. అలాగే పాపులేషన్ మీన్ ఫర్ 49 మినిట్స్ కి యావరేజ్ గా ఎంత తీసుకుంటున్నాడు? 49 మెడిసిన్స్ కి 100 మినిట్స్. అలాగే ఎన్ శాంపుల్ సైజ్ వచ్చేసి మనకి 49 మెడిసిన్స్. స్టాండర్డ్ డీవియేషన్ ఈస్ 30 మినిట్స్. Now let us solve the sum. Z is equals to modulus x bar minus mu divided by sigma by root n. Here x bar value is 120 minus mu is 100 divided by sigma value 30 divided by square root of 49. That is 120 minus 100, 20 divided by 30 divided by square root of 49. 7 7s are 49 means 7 square అంటే 7 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ లో మనకి నెగిటివ్ వాల్యూ ఉంటే పాజిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటే సేమ్ వాల్యూ తీసుకుంటాం. 20 డివైడెడ్ బై 30 డివైడెడ్ బై 7. 30 డివైడెడ్ బై 7 వాల్యూ ఈస్ 4.285. 7 ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇట్ ఈస్ 4.286 తీసుకుంటాం అనమాట. వై? బికాస్ పాయింట్ తర్వాత 5 అంతకన్నా ఎక్కువ ఉంటే ముందు నెంబర్ కి 1 యాడ్ చేసుకుని ఆ నెక్స్ట్ వాల్యూస్ అన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. సో 4.286
4.286. Now 20 divided by 4.286. We got 4.666. 4.666. Okay, this is Z calculate value. ఎంత మనకి 4.666. అలాగే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే టైప్ ఆఫ్ టెస్ట్. హియర్ టైప్ ఆఫ్ టెస్ట్. టైప్ ఆఫ్ టెస్ట్ ఏంటి? వన్ టైల్ టెస్ట్ లో ఇట్ ఈస్ ఏ వన్ టైల్ టెస్ట్ దట్ టు లెఫ్ట్ టైల్. వై? బికాస్ ఇక్కడ మనకి లెస్ దాన్ అని ఇచ్చాడు కాబట్టి ఇట్ ఈస్ ఏ వన్ టైల్ ఇట్ ఈస్ ఏ లెఫ్ట్ టైల్ టెస్ట్. ఓకే, టైప్ ఆఫ్ టెస్ట్ వచ్చేసి మనకి వన్ టైల్ టెస్ట్ అనమాట. లెఫ్ట్ టైల్ టెస్ట్ వచ్చింది. జెడ్ క్యాలిక్యులేట్ వాల్యూ ఇస్ 4.66. నౌ వీ హ్యావ్ టు సీ ద టేబుల్ వాల్యూ. టేబుల్ వాల్యూ 5% దగ్గర లెఫ్ట్ టైల్ టెస్ట్ లో ఎంత వచ్చింది? -1.645. హియర్ జెడ్ table value. Level of significance alpha is equals to 0.05, that is 5%. So 5% దగ్గర మనకి Z table value వచ్చి -1.645. Now let us compare Z calculate value and Z table value. Here Z calculate value is 4.666 and Z table value is -1.645. Means 4.666 is greater than -1.645. That means here we accept H1 at 5% level of significance. Now we have to write the conclusion. Here the Z calculate value is greater than Z table value and we accept alternative hypothesis H1 at 5% level of significance, and we conclude that there is a significance difference between mean delivery time of medicines. Hope you understand this sum. If you understand this sum, please do like, share and subscribe to our channel. Let's meet in another video with third model of Z test. Bye.